అన్న మీ పేరు అన్న? నా పేరు వెంకటేశ్వర అండి. వెంకటేశ్వర గారు, మీరు అంటే స్విగ్గీ అంటే చాలా మంది ఫుడ్ డెలివరీ చేస్తారు. మీరు ఈరోజు అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేస్తున్నారు. రెగ్యులర్గా వస్తుంటారా? ఈరోజు వచ్చారు? రెగ్యులర్గా వస్తుంది. రెగ్యులర్గా వస్తుంది. ఏంటంటే అన్నా క్యాంటీన్కి రావడానికి కారణం ఏంటి అసలు? 5 రూపాయలకి అన్నం దొరుకుతూ ఉంది. ఈ ఎండలో కష్టపడుతున్నాం, రూపాయి కోసం పని చేసుకుంటున్నాం, తక్కువలో భోజనం దొరుకుతుంది. అదే బయటకు వెళ్ళామంటే 150 రూపాయలు పార్సల్ వచ్చేసేసి 5 రూపాయలకి 2 గంటలు తీసుకున్నామంటే 120 రూపాయల భోజనం దొరికినట్టే. పగలంతా ఎండలో తిరుగుతూ ఉంటాం కాబట్టి 120 రూపాయలు పోయాయంటే మనసుకు బాధే ఉంటుంది. కాబట్టి క్యాంటీన్కి వచ్చి తీసుకోండి, చాలా హ్యాపీగా ఉంది. భోజనం కూడా బాగానే ఉంటుందా? భోజనం ఇక్కడ సూపర్ ఉంటుంది. మరి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడుకి ప్రతి పేదవాడి కోసం ఈ పథకం పెట్టారు కదా, అన్నా క్యాంటీన్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఆయనే తీసుకొచ్చాడు మన రాష్ట్రంలో. సో ముఖ్యంగా ఆయన కోసం ఏం చెప్తారు? థ్యాంక్ యూ చంద్రబాబు గారు. మీరు ఈ పథకం పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళు చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే అన్నం పెట్టడం అన్నపూర్ణతో సమానం. ఏమి ఇచ్చినా అయిపోయినా అన్నం పెట్టమని చెప్పేసి అని అంటారు. చాలా థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. మీకు ముఖ్యంగా మాలాంటి పని చేసుకునే వాళ్ళకి ఈ ఆసరా కల్పించినందుకు థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీకు అంటే అన్నా క్యాంటీన్ వల్ల చాలా ఉపయోగమే అంటారు మీరు? చాలా అండి. చాలా మంది వచ్చి తింటున్నారు. ఉదయం పూట టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం అన్నం తింటాం, సాయంత్రం అన్నం తింటాం. ఏదో మేము బయట తిన్నాం అనుకోండి, డబ్బులు ఎక్కువైపోతాయి. మిగిలిన రూపాయి ఏదో ఇంటికి వెళ్ళిపోతుంది మాకు. అంటే ఆదా చేస్తున్నారు డబ్బులు, లేకుంటే అనవసరంగా మళ్ళీ ఖర్చు పెట్టాలి. భోజనంకే కష్టపడిన దాంట్లో సగం డబ్బులు భోజనంకే ఖర్చు అయ్యాలి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కష్టపడిన దాంట్లో భోజనానికి వెళ్తూ ఉంటాయి. అది వెళ్ళేదేదో మేము చీటీలు కానీ ఏదైనా డోకరాలు కానీ ఇంట్లో ఏదైనా అవసరానికి కానీ తీర్చుకుంటూ ఉంటాం. అంటే మరి గతంలో ఈ పథకం ఎందుకు పనికిరాదు, ఇది 5 రూపాయలకి ఏం ముష్టి అన్నం పెడుతున్నారు అని చెప్పేసి అయితే గతంలో ఉన్న వైసీపీకి సంబంధించిన విమర్శించి ఆ పథకాన్నే తీసేసిన పరిస్థితి ఏంటి? అట్లా అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఎవరన్నారు మరి మనకైతే కంప్లీట్గా తెలియదు అన్న. ఆకలి అయిన దగ్గర ఇవన్నీ పనికిరావు. ఆకలి అయితే నాకు అన్నం తింటున్నా అంతే. ఈ అన్నం బయట దొరికింది అనుకో ఫ్రీగా ఎవరైనా తింటారు. అదే 120 రూపాయలకి ఇదే అన్నం దొరుకుతూ ఉంది, అదే 5 రూపాయలకి అన్నం దొరుకుతూ ఉంది. 120 రూపాయలు తింటామో 5 రూపాయలు తింటాము. ఆకలి అయినడికి వేస్ట్ అనిపించదు అన్న. అన్న వాల్యూ తెలుస్తుంది, ఒక టయానికి తినాలి కాబట్టి తింటూ ఉంటాడు అన్నమాట. మరి గవర్నమెంట్ మంచి మనసుతో ఈ పథకం ఇవ్వడం వల్ల రూపాయి రేటు తక్కువగా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే తినాలంటున్నారు. ఇప్పుడు వేస్ట్ అన్న వాళ్ళకి వాళ్ళ కడుపు నిండిన వాళ్ళండి, వాళ్ళు ఏమైనా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఆకలైన వాళ్ళకి రూపాయి తక్కువైతే అక్కడే తినాలనిపిస్తుంది. ఎలా ఉంది ఓవరాల్గా చంద్రబాబు పరిపాలన? 10 నెలలు అయింది కదా సార్. ఎవరి పని వాళ్ళకి చేసుకుంటున్నాం. బయట సంబంధించి ఏం జరుగుతుందో అనవసరం. నేను పనికి వెళ్తున్నాను, రూపాయి సంపాదించుకుంటున్నాను. పని లేనప్పుడు 1,00,000 మాటలు వస్తూ ఉంటాయి. అయ్యింది అదేంటి ఇదేంటి అదట్టా ఇదట్టా అని. పని చేసుకుంటున్నాం, పని జరుగుతూ ఉంది, చక్కగా ఉన్నాం సార్, హ్యాపీ. ఇక్కడ క్యాంటీన్ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అన్న వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్.